హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుండి మనకు ఇక్కడైతే జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ సంబంధించిన గ్రూప్ బి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్ చూసిన తర్వాత సో దీనికి అప్లై ఏ విధంగా చేయాలో తర్వాత అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు ఎలిజిబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 8th March 2025 వరకు అయితే ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ రిజల్ట్ అయితే వచ్చి ఉండాలని మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ పోస్ట్ నేమ్ వచ్చేసి జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ గ్రూప్ బి సంబంధించింది. ఇక్కడ శాలరీ అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఓన్లీ బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయి ఉంటే చాలు. ఆ తర్వాత దీనికి మినిమం స్పీడ్ 35 ఇక్కడ మనకు ఇంగ్లీష్ టైపింగ్లో కంప్యూటర్ అనేది కంపల్సరీ అయితే ఉండాలి. తర్వాత నాలెడ్జ్ పైన ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ పైన అయితే కంపల్సరీ అయితే ఆపరేటింగ్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. సో దీనికి ఓన్లీ డిగ్రీ పాస్ అయి ఉండాలి. అండ్ మనకు స్పీడ్ టైపింగ్ వచ్చేసి 35 అనేది మనకు ఇంగ్లీష్ టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు 18 to 30 years అని. తర్వాత ఇక్కడ రిజర్వేషన్ తర్వాత ఇక్కడ మనకు దీంట్లో సంబంధించిన అనేది వాళ్ళు పూర్తిగా అనేది ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీజు అప్లికేషన్ ఫీజు అయితే ఇచ్చారు. ఇక్కడైతే చూసుకోండి. సో స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు 5th February నుండి ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి 8th March 2025 వరకు అయితే ఇక్కడ లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే మనం సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సంబంధించిన ఆన్లైన్ రిక్రూట్మెంట్ పోర్టల్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీకు కావాలంటే నోటిఫికేషన్ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మీకు అయిపోయిన తర్వాత స్టార్టింగ్ డేట్ తర్వాత లాస్ట్ డేట్ అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుండి అయితే మీరు జాగ్రత్తగా అనేది టైపింగ్ అనేది చేయాలన్నమాట. సో ఇక్కడ రిజిస్ట్రేషన్లో ఇక్కడైతే మీ యొక్క పోస్ట్ సో మనకు జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ అయితే వస్తుంది. తర్వాత ఇక్కడ పోస్ట్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత మీ యొక్క నేమ్ ఇక్కడ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా క్యాపిటల్ లెటర్లో అయితే ఇక్కడ మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత ఈమెయిల్ అడ్రస్ కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసేయండి. తర్వాత జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకు ఓటీపీ అయితే వస్తుంది. సో క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వెరిఫై అయితే చేసుకోండి. సో చేసిన తర్వాత ఇక్కడ ఓటీపీ అనేది సబ్మిట్ చేసిన తర్వాత అగ్రీ చేసేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసేసి రీవెరిఫై మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, మనం రీవెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు పోస్ట్ తర్వాత అప్లికేట్ నేమ్ తర్వాత మొబైల్ నెంబర్ తర్వాత ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అయితే వస్తుంది. ఇక్కడ అయితే మనం చెక్ బాక్స్ ఉన్నాయి కదా దీంట్లో టిక్ అనేది చేసేయండి. సో తర్వాత ఇవైతే ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు. సో మీరు జాగ్రత్తగా ఇచ్చేసి ఇక్కడైతే చూసుకోండి. సో ఇవైతే కరెక్ట్గా ఉన్నట్టు తర్వాత సబ్మిట్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ అగ్రీ అనేది చేసిన తర్వాత మనకు ఇక్కడైతే ఓకే అంటుంది. సబ్మిట్ అనేది మోడిఫై అయితే కాదని. సో ఓకే మీద అయితే క్లిక్ చేసేయండి కరెక్ట్గా ఉంటే. అయిపోయిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. సో అయిపోయిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వచ్చేసింది. మన యొక్క ఈమెయిల్ ఐడికు రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అయితే మన యొక్క ఈమెయిల్ అడ్రస్ వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు బ్యాక్ వెళ్ళిపోయి ఒకవేళ మధ్యలో స్టక్ అయితే మీరు మళ్ళీ లాగిన్ చేసుకుని అప్లై అయితే చేసుకోవచ్చు. సో క్లోజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు అప్లై చేసుకోవాలి కాబట్టి ఇక్కడ గో టు అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో చేసిన తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు పోస్ట్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చింది. తర్వాత జెండర్ మేల్ ఆఫ్ ఫీమేల్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ డే మంత్ ఇయర్ ఇచ్చేసేయండి. తర్వాత ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క రిజర్వేషన్ కేటగిరీ అయితే దీంట్లో యూఆర్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. అండ్ నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఎస్ అండి, చేస్తే మీకు సంబంధించిన ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్ ఇచ్చేయండి. తర్వాత డిపెండెంట్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్ ఉంటే మీరు ఎస్ అయితే చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత ఆర్ యూ డిపెండెంట్ క్యాండిడేట్ వర్కింగ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో మీరు వర్కింగ్ చేస్తున్నారంటే ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. ఆ తర్వాత కరెక్ట్లీ వర్కింగ్ గవర్నమెంట్ కానీ పిఎస్ కానీ ఉంటే బ్యాంకు నేషనల్ సంబంధించిన బ్యాంకులు ఉంటే ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. ఆ తర్వాత పర్సనల్ డీటెయిల్స్ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ తర్వాత మదర్ నేమ్ ఇచ్చేసండి ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉన్నట్టు. తర్వాత మ్యారిటల్ స్టేటస్ మ్యారీడ్ అన్మ్యారీడ్ అయితే చేసేయండి. తర్వాత మీ యొక్క రిలీజియన్ సంబంధించినది ఏ హిందూ ముస్లిమ్స్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఇక్కడ గవర్నమెంట్ ఐడి కార్డ్ డీటెయిల్స్ సో మీకు ఇక్కడ పాన్ కార్డ్ ఓటర్ ఐడి పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే దీంట్లో అయితే ఇచ్చేసి దానికి సంబంధించిన నెంబర్ అయితే ఇచ్చేసండి ఐడి నెంబర్. తర్వాత టెస్ట్ సిటీ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి ఎగ్జామినేషన్ సిటీ అనేది. సో మీకు దగ్గర ఉన్న ఎగ్జామినేషన్ సిటీ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో మీకు దగ్గర నియరెస్ట్ ఉన్న అనేది ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ తర్వాత థర్డ్ ప్రిఫరెన్స్ తర్వాత ఇక్కడ 3 వరకు అయితే ఇచ్చారు. సో 3 ప్రిఫరెన్స్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు బ్యాంక్ డీటెయిల్స్ అయితే యాడ్ చేయాలి. సో ఇది వచ్చేసి మనకు మీ యొక్క అకౌంట్ హోల్డర్ నేమ్ ఏ విధంగా ఉంటుందో ఆ యొక్క నేమ్ అంటే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క బ్యాంక్ నేమ్ తర్వాత మీ యొక్క బ్రాంచ్ అనేది ఉంటుంది. సో బ్రాంచ్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత అకౌంట్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి.
తర్వాత మీ యొక్క ఐఎఫ్సి కోడ్ ఉంటుంది. ఆ యొక్క ఐఎఫ్సి కోడ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా మెన్షన్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడైతే మనకు కమ్యూనికేషన్ అంటే అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మీ యొక్క అడ్రస్ లైన్ 1 ఇంటి నెంబర్, తర్వాత మీ యొక్క ఫుల్ అడ్రస్ అనేది ఇచ్చేసేయండి ఇక్కడైతే. సో మీరు కామా కానీ స్లాష్ కానీ చేసినా అది తీసుకుంటుంది. సో ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి, కంట్రీ వచ్చేసి. తర్వాత మీ యొక్క స్టేట్ అయితే ఇక్కడ మీరు ఏ స్టేట్ నుండి బిలాంగ్ చేస్తారో ఆ యొక్క స్టేట్, తర్వాత డిస్టిక్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి అన్నమాట. సో ఇక్కడ ఇచ్చేసిన తర్వాత మీ యొక్క డిస్టిక్ లేదా పోస్టల్ కోడ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా మీరు మెన్షన్ అనేది చేసేయండి. తర్వాత మీకు కరెస్పాండెన్స్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఏముంటుంది దీంట్లో ఎస్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత మనకు ఇక్కడైతే ఆటోమేటిక్ అనేది ఫిల్అప్ అయితే అయిపోతుంది. ఒకవేళ మీకు పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటే పర్మనెంట్ అడ్రస్ అనేది వేరే అయితే ఇచ్చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్. సో మీకు సంబంధించిన ఇక్కడ 10th నుండి అయితే మనం క్వాలిఫికేషన్ అయితే యాడ్ చేయాలి. సో మీకు 10th సంబంధించిన 10th బోర్డ్ నేమ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా మెన్షన్ అయితే చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క క్వాలిఫికేషన్ నేమ్, సో ఇక్కడ ఎస్ఎస్ఎల్సీనా ఎస్ఎస్సీ మెట్రికులేషన్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క 10th క్లాస్ అనేది మీరు ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారో ఆ యొక్క పాసింగ్ ఇయర్, తర్వాత మీ యొక్క ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది దీంట్లో మెన్షన్ అయితే చేసేయండి. సో జాగ్రత్తగా, లేదా ఇక్కడ స్కూల్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క పర్సెంటేజ్ ఉంటే పర్సెంటేజ్ మీద క్లిక్ చేసి మీకు అప్టెన్ మార్క్స్ ఎన్ని వచ్చినాయో అన్ని మార్క్స్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. తర్వాత మాక్సిమం మార్క్స్ అనేది ఇక్కడైతే ఇచ్చేస్తే మనకు పర్సెంటేజ్ అనేది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయితే అయిపోతుంది. ఒకవేళ సిజిపిఏ ఉంటే మీకు సిజిపిఏ ఇక్కడ అప్టెన్ సిజిపిఏ ఈ విధంగా ఇచ్చేసింది. తర్వాత టోటల్ సిజిపి అనేది ఇక్కడ మెన్షన్ చేసేయండి. సో ఇక్కడైతే మనకు గ్రేటర్ దెన్ అనేది మీరు జాగ్రత్తగా అప్టెన్, సో మీకు సంబంధించిన అప్టెన్ సిజిపి అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడైతే మీరు జాగ్రత్తగా మీకు సంబంధించిన సిజిపి ఉంటే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ గ్రేడ్ లేదా మార్క్స్ ఉంటే మీరు గ్రేడ్ ఇచ్చేసేయండి డైరెక్ట్గా. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసేసి ఒకవేళ పర్సెంట్ ఉంటే పర్సెంటేజ్ ఇచ్చేసేయండి. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి సో డిగ్రీ అన్నమాట. సో డిగ్రీ నేమ్ ఇక్కడ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క ఇన్స్టిట్యూట్ నేమ్, తర్వాత మీ యొక్క మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫుల్ టైమా పార్ట్ టైమా కరెస్పాండెన్స్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత సబ్జెక్ట్ నేమ్, సో మీకు డిగ్రీలో ఏ సబ్జెక్ట్ ఉంటాయో డిగ్రీ సబ్జెక్ట్ ఇచ్చేసేయండి. తర్వాత జాయినింగ్ ఇయర్, ఎప్పుడైతే మీరు డిగ్రీలో అయితే జాయిన్ అయ్యారో ఆ యొక్క డే మంత్ ఇయర్, తర్వాత మంత్ ఆఫ్ ఇయర్ పాసింగ్, ఎప్పుడైతే పాసింగ్ అయ్యారో ఆ యొక్క డే మంత్ ఇయర్. తర్వాత ఇక్కడ మీకు పర్సెంటేజ్ నుంచి ఇక్కడ ఓన్లీ పర్సెంటేజ్ అయితే ఇవ్వాలి. సో మీకు పర్సెంటేజ్ టోటల్గా ఎన్ని వచ్చినాయో అనే పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ అనేది చేసేయండి. సో ఈ విధంగా అయితే ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ స్పెసిఫికేషన్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడైతే మనకు కంపల్సరీ మ్యాండేటరీ వాళ్ళ నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ ఇచ్చారు. సో డూ యూ హ్యావ్ మినిమం స్పీడ్ ఆఫ్ 35 WPM ఇన్ ఇంగ్లీష్ టైపింగ్ ఆన్ కంప్యూటర్. సో ఇదైతే కంపల్సరీ మనకు అయితే స్పీడ్ అనేది ఉండాలి. ఎందుకంటే వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి ఎస్ అయితే చేయాలి. సో నో చేస్తే నాట్ ఎలిజిబుల్ అయితే మీరు ఈ యొక్క అప్లికేషన్ అయితే మీరు చేయలేరు అనమాట. సో ఇక్కడైతే నో చేస్తే మనకు ఎలిజిబుల్ అయితే కాదని ఇక్కడైతే మెన్షన్ అవుతుంది ఆల్రెడీ. సో ఈ విధంగా ఎస్ చేసేయండి. తర్వాత డూ యూ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఇక్కడ ఆపరేషన్ అండ్ ఎస్ అయితే చేయండి. సో ఇదైతే రెండు అయితే కంపల్సరీ ఎస్ అయితే చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి డాక్యుమెంట్స్ అండ్ పేమెంట్. సో ఇక్కడైతే మన యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. సో మీరు జాగ్రత్తగా బ్లర్ లేకుండా మీ యొక్క ఫోటో అనేది ఇక్కడైతే మనకు 100 KB వరకు అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి. సో అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ వచ్చేస్తుంది కింద చూసుకోండి. తర్వాత సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేసేయండి 100 KB వరకు అయితే. సో ఇక్కడైతే 80 KB అయితే ఉండాలట, 80 KB వరకు అయితే మీ యొక్క జేపీజీ ఫార్మాట్లో ఇక్కడ చూసుకోండి వ్యూ అయితే వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ ఎస్ఎస్సి మ్యాట్రికులేషన్ సర్టిఫికేట్ లేదా మార్క్ షీట్. సో ఇక్కడైతే మనకు మార్క్ షీట్ అనేది పీడిఎఫ్ ఫార్మేట్లో ఇక్కడైతే ఉండాలి. సో 100 KB నుండి 1 MBలో అయితే ఉండాలి. సో తర్వాత వ్యూ అయితే చూసుకోవచ్చు. తర్వాత మీ యొక్క డిగ్రీకి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసేయండి. సో ఇక్కడ మనకు 10th క్లాస్ సంబంధించిన ఇక్కడ సర్టిఫికేట్ లేదా మార్క్స్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయండి. తర్వాత డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే డిగ్రీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. తర్వాత మీ యొక్క క్యాస్ట్, సో నేను ఓబీసీ మీద అయితే క్లిక్ చేసిన కాబట్టి నేను ఓబీసీ సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అడుగుతుంది. సో SC/ST వాళ్ళు కూడా ఇక్కడ క్యాస్ట్ అయితే అడుగుతుంది, యువర్ కేటగిరీ వాళ్ళకైతే అడగదు అనమాట. సో ఈ విధంగా అయితే మీ యొక్క సర్టిఫికేట్ అయితే పీడిఎఫ్ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడైతే మీరు జాగ్రత్తగా చూసుకోండి. సో చూసుకున్న తర్వాత ఇక్కడ ఆన్లైన్ ఇక్కడ పేమెంట్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఈ అన్ని అగ్రీ ఉన్నాయి కదా, సో ఇక్కడ డిక్లరేషన్ అన్ని టిక్ అనేది చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఈ క్యాప్చర్ ఎంటర్ చేసేసి రివ్యూ మీద క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ మనకు ఇప్పటివరకు అయితే ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట. సో మీరు ప్రివ్యూ అయితే జాగ్రత్తగా ఒకటి రెండు చూసుకొని సో ఇక్కడ సబ్మిట్ అయితే చేసేయండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే మీరు బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అయితే ఇక్కడ ఎప్పుడైతే చేసుకోవచ్చు అనమాట, సబ్మిట్ కాకముందు ప్రివ్యూలో అన్నమాట. సో ప్రివ్యూ అన్ని కట్టుకుంటే సో మళ్ళీ అది ఓకే చేసేసి నెక్స్ట్ ఈ విధంగా వచ్చేసి మనకు ఫోటో అయితే ఒకసారి చూసుకోమంటుంది.
సో ఫోటో వ్యూ ఆప్షన్ తర్వాత సిగ్నేచర్ వ్యూ ఆప్షన్ చూసుకున్న తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసేసి డైరెక్ట్గా సబ్మిట్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ విధంగా ఇన్స్ట్రక్షన్ అయితే వస్తాయి. ఇక్కడ పర్సనల్ డేటాస్ అయితే ఏవైతే ఉన్నాయో అన్ని కరెక్ట్గా అయితే ఉండాలన్నమాట. సో ఇక్కడ అన్ని కట్టుకుంటే అగ్రి చేసేయండి. చేసిన తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ నెక్స్ట్ ఇక్కడ అయితే ఈ విధంగా పేమెంట్ పేజ్కి అయితే వస్తుంది. ఇక్కడ మీ యొక్క నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, క్యూఆర్ కోడ్ ద్వారా అయితే మీరు మీ యొక్క పేమెంట్ అయితే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఉంటే దాని మీద క్లిక్ చేసి కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ మంత్, ఇయర్, సివివి నెంబర్, కార్డు హోల్డర్ నేమ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇచ్చేసి మీకు ఇక్కడ నుండి అయితే పేమెంట్ అయితే చేసుకోవచ్చు. అదే విధంగా మీకు డైరెక్ట్గా కావాలనుకుంటే ఇక్కడైతే క్యూఆర్ కోడ్ మీద అయితే క్లిక్ చేసేసి మనకు క్యూఆర్ కోడ్ నుండి ఇక్కడైతే డైరెక్ట్గా అనేది మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. సో ఈ విధంగా అయితే మీకు సంబంధించిన ఏదైతే బ్యాంకింగ్ ద్వారా అయితే మీరు సంబంధించిన పేమెంట్ అయితే చేసుకోండి. సో మీకు పేమెంట్ అయిపోయిన తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే వచ్చేస్తుంది సబ్మిట్ అయితే అయిపోయిన తర్వాత. సో మీరు జాగ్రత్తగా అనేది మీరు ఇక్కడ పేమెంట్ అయితే చేసుకున్న తర్వాత మీరు ప్రింట్ అయితే తీసుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ యూజ్ రెఫరెన్స్ కోసం. సో ఈ విధంగా అయితే జాగ్రత్తగా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సంబంధించిన సో ఇక్కడైతే జాగ్రత్తగా మీరు ఇక్కడ జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.